హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మదిలో నీవే ప్రియ పార్ట్ 27. ఇంతకీ జాబ్ ఏమైంది? వచ్చింది అంటూ ఆఫర్ లెటర్ చేతిలో పెడుతుంది. పోనీలే, శేఖర్ కోరుకున్నట్లు వాళ్ళ రైవల్ కంపెనీలో జాబ్ వచ్చింది. మరి అన్వి ఫ్యూచర్ ఎటు మారుతుందో చూడాలి అనుకుంటాడు ఆ లెటర్ చూస్తూ. ఏంటి నన్ను ఆలోచిస్తున్నావు? ఏమీ లేదురా. ఎలా ఉంది ఆఫీస్? బాగుందా? ఆఫీస్ బాగానే ఉంది, బాస్నే తేడాగా ఉన్నాడు అంటుంది కాఫీ తాగడం పూర్తి చేసి కప్పు పక్కన పెడుతూ. అంటే అంటూ అడుగుతాడు కిషోర్. చిన్నప్పటి నుండి తండ్రి దగ్గర ఏమీ దాచిన అన్వి తనకి వికాస్కి మధ్యన జరిగిన సంభాషణ అంతా చెప్తుంది. మౌనంగా వింటాడు కిషోర్. నీకు ఇష్టమైతేనే చేయరా, బలవంతమేం లేదు. నాకిష్టమే నాన్న అంటూ తండ్రి బడిలో పడుకుంటుంది. నీకు ఇబ్బంది కలిగితే మాత్రం వెంటనే మానేయి, నేను చూసుకుంటాను అంటాడు కిషోర్. అంటూ అలసిన మనసుతో తండ్రి బడిలోనే నిద్రపోతుంది. కూతురు నిద్రపోవడం చూసి అలాగే ఆమె వైపు చూస్తూ ఆమె తల నిమురుతూ ఉండిపోతాడు, కనీసం లెగవకుండా. సాయంత్రం మెలకు వచ్చిన అన్వి కళ్ళు తెరిచి చూసేసరికి తను ఎలా ఉందో అలానే ఉంది తండ్రి ఒడిలో. చిరునవ్వుతో పైకి లేచి తండ్రి మెడను చుట్టుకొని సారీ నాన్న అంటుంది. తన కూతురి ఆ చిన్నపాటి నవ్వు తనకి చాలు అనుకుంటూ పర్వాలేదు తల్లి అంటాడు. లేచి వెళ్లి తండ్రి కొద్దిగా పకోడీ చేసి టీ తీసుకువస్తుంది. కూతురు చేసిన ఇష్టంగా తిని సరే తల్లి నేను ఇక బయలుదేరతాను అని చెప్పి వెళ్ళిపోతాడు కిషోర్. తండ్రి వెళ్ళిన తర్వాత రూమ్లోకి వెళ్ళి అర్ణవ్ ఫోటో దగ్గరికి వెళ్ళి వాటిని ప్రేమగా తడుముతుంది. అతని అందమైన మోము చూడగానే అన్వి మొహంలో చిరునవ్వు విరబూస్తుంది. లవ్ యూ బావా, ఫర్ ఎవర్. నువ్వు ఎంత బాధ పెట్టినా నిన్ను ప్రేమించకుండా ఉండలేను. నువ్వే నా బలం, ఇంకా బలహీనత కూడా. రోజు ఆఫీస్లో నిన్ను చూడటం అలవాటైంది బావా. ఇప్పుడు నిన్ను చూడక కొన్ని రోజులు అవుతుంది. చాలా ఇబ్బందిగా ఉంది. ఒక మాటలో చెప్పాలి అంటే నరకంలా ఉంది. ఇక ఈ నరకం జీవితాంతం ఏమో అనుకుంటూ అర్ణవ్ ఫోటోకి తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది. ఇంటికి వెళ్ళిన కిషోర్ తన బావ శేఖర్కి కాల్ చేస్తాడు. అప్పుడే వర్క్ కంప్లీట్ చేసుకుని బయలుదేరుతూ కిషోర్ నుండి కాల్ రావడంతో చెప్పరా అంటాడు శేఖర్. బావా, అన్వి ఈరోజు రాజేంద్ర కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళింది. అవునా, ఏమైంది అంటూ అడుగుతాడు ఆతృతగా. జాబ్ వచ్చింది, వికాస్ పిఏగా అంటూ చెప్తాడు. గుడ్, ఇది ఇంకా మంచిది అంటాడు చిన్నగా నవ్వి శేఖర్. వికాస్కి అన్వికి మధ్యన జరిగింది మొత్తం చెప్తాడు. చూద్దాం ఏం జరుగుతుందో అంటాడు. సరే అంటూ కాల్ కట్ చేస్తాడు కిషోర్. నైట్ అందరూ డిన్నర్ దగ్గర కూర్చుంటారు. డిన్నర్ చేస్తూ ఉంటాడు. శేఖర్ ఒకసారి అర్ణవ్ వైపు చూస్తాడు. మౌనంగా తింటూ ఉంటాడు. నీ మౌనాన్ని ఇక కరిగిస్తాను, నీలో అన్ని ఎమోషన్స్ బయటికి తీసుకువస్తాను మై డియర్ సన్ అనుకుంటూ తను చేయాలి అనుకున్న పనికి శ్రీకారం చుడతాడు. కుమార్, నీకు విషయం చెప్పాలి అంటాడు తింటూ. అంత క్రితమే ఉమక విషయం చెప్పి ఉండడంతో దానికి తగినట్లుగా మాట్లాడటానికి రెడీ అవుతుంది. ఏమిటండి? అన్వి అంటూ పలికి క్షణం గ్యాప్ ఇచ్చి అర్ణవ్ వైపు చూస్తాడు శేఖర్. అన్వి పేరు వినగానే ఆమె తన మీద పెంచుకున్న ఎల్లలేని ప్రేమనే గుర్తుకు వస్తుంది అర్ణవ్కి. అతని చేతుల ప్లేట్లో కదలడం ఆగిపోతాయి. శేఖర్ మనసులోని ఎస్ అనుకుంటాడు ఆనందంగా. ఇప్పుడప్పుడే అర్ణవ్ అన్విని ప్రేమిస్తాడు అన్న ఆశ లేకపోయినా కనీసం ఇప్పుడు తనకి అతని అటెన్షన్ ముఖ్యం. అందులో విజయం సాధిస్తూ గర్వంగా మొదటి అడుగు వేస్తాడు శేఖర్. తనకు తెలియకుండానే తండ్రి అన్వి గురించి ఏం చెప్పబోతున్నాడో అని వినసాగాడు. అన్వి అంటూ అడుగుతుంది చెప్పమన్నట్లుగా ఉంది. రాజేంద్ర కంపెనీలో అన్వికి జాబ్ వచ్చిందట. రాజేంద్ర కొడుకు ఉన్నాడు కదా వికాస్, ఇప్పుడు వాడే కదా కంపెనీస్ చూసుకుంటున్నాడు. వికాస్ పిఏగా అన్వికి జాబ్ వచ్చింది, రేపే జాయిన్ అవుతుంది అని చెప్తాడు కొడుకును ఊరకంట గమనిస్తూ. అది మన రైవల్ కంపెనీ కదా అంటూ కొడుకు మనసులోకి ఏవైతే డౌట్స్ వస్తాయో
అవే ప్రశ్నలు అడుగుతుంది ఉమ. అసలు వికాస్ అసలు వికాస్ పిఏగా అన్వి జాయిన్ అయింది అని విన్న మరుక్షణం అర్ణవ్‌కి తెలియని బాధ, కోపం రూపంలో వచ్చేస్తుంది. కోపంగా పిడికిలి బిగిస్తాడు. వింటూ ఉంటాడు మౌనంగా అర్ణవ్. పూర్తిగా తినడం ఆపేస్తాడు. కొడుకును తదేకంగా గమనిస్తున్న శేఖర్ ఆశ్చర్యపోతాడు. కొడుకు కోపాన్ని స్పష్టంగా గమనిస్తాడు శేఖర్. ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ అయితే అస్సలు ఊహించలేదు. అన్వి కోసం ఆలోచిస్తున్న కొడుకును చూసి అతని మనసు ఆనందంతో గంతులు వేస్తుంది. నిజమే, రైవల్ కంపెనీనే. అయితే ఏంటి ఉమా? ఉద్యోగం ఎక్కడైనా ఉద్యోగమే. ఇక్కడ మానేసి అక్కడ జాబ్ వచ్చినట్లుగా ఉంది. ఎక్కడైతేనేమి, జాబ్ చేయడమే కదా కావాలి. అక్కడ ఉన్నది వేరే వాళ్ళైతే నువ్వు ఆలోచించాలి. అక్కడ ఉన్నది మన అన్వి. ప్రాణం పోయినా ఇక్కడ విషయాలు అక్కడ, ఇంకా అక్కడ విషయాలు ఇక్కడ అస్సలు చెప్పదు. మన కంపెనీ పరువు తన ప్రాణంలా భావిస్తుంది. తను కేవలం అక్కడ వికాస్ పిఏగా జాబ్ మాత్రమే చేస్తుంది. నాకు అన్వి మీద నమ్మకం ఉంది అంటాడు. అది నిజమే. అన్వి నేను ఇబ్బంది పడేలా అస్సలు నడుచుకోదు అనుకుంటాడు మనసులో అర్ణవ్. అవును మామ అవును మామ మాట్లాడడం లేదు కదా. ఈ విషయాలు అన్ని డాడీకి ఎలా తెలుసు అనుకుంటాడు ప్లేట్లో ముగ్గులు వేస్తూ. అతని మనసు గ్రహించిన శేఖర్ ఉమ్మక సైగ చేస్తాడు. ఆ సైగ అర్థమైన ఉమ్మ తలూపుతూ తర్వాత ప్రశ్న అడుగుతుంది. అవును, మా అన్నయ్య మీ మీద కోపంగా ఉన్నాడు కదా. ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? తన మనసులో ఉన్న ప్రశ్న తల్లి అడగడంతో మౌనంగా వింటూ ఉంటాడు అర్ణవ్. శేఖర్ నవ్వుకుంటాడు మనసులో. వికాస్ కంపెనీలో నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు. అతను అన్ని ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చూశాడు. అతని ద్వారానే నాకు విషయాలు తెలిసాయి అంటూ చెప్పడం ముగిస్తాడు. అన్వి మన అర్ణవ్ పిఏగా ఉన్నప్పుడే బాగుండేది కదండి అంటుంది ఓరుగా కొడుకు వైపు చూస్తూ. నిజమే, చాలా బాగుండేది. కానీ అన్నీ మనం అనుకున్నట్లుగా జరగదు కదా అంటాడు నిట్టూరుస్తూ. మౌనంగా తింటం మొదలు పెడతారు ఇద్దరు. అన్వి వలన తన కంపెనీకి ఏమీ ప్రమాదం లేదు అని అర్ణవ్కి తెలుసు. కానీ వికాస్ పిఏ అంటేనే ఎందుకో అర్ణవ్కి నచ్చడం లేదు. తల్లిదండ్రుల మాటలతో అతని మనసు కకావికలం అయిపోతుంది. అనుక్షణం తన మీద ప్రేమను మాత్రమే కురిపించే అన్వి గుర్తుకు వస్తుంది. ఇక భోజనం సహించక హ్యాండ్ వాష్ చేసుకుని లేచి వెళ్ళిపోతాడు. తినకుండా లేచి వెళ్ళిపోతున్న కొడుకును చూసి, రే నాన్న, భోజనం తినకుండా వెళ్ళిపోతున్నావేంటి అంటుంది కంగారుగా ఉమ. సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోతాడు అర్ణవ్. శేఖర్కి చెప్పలేనంత సంబరంగా అనిపిస్తుంది. ఏదో శుభ సూచకం తన మనసుకు అనిపిస్తుంది. ఉమ కోపంగా చూస్తుంది భర్త వైపు. ఎందుకు ఉమా ఆ కోపం? మరి కోపం రాదా? మీ పిచ్చి ప్లాన్స్ తో నా కొడుకుని తినే దగ్గర నుండి లేపేశావు అంటుంది. నేను తినేలా చేస్తాను. ఒక కంగారు పడకుండా ఒక ప్లేట్లో పెట్టివు అంటాడు శేఖర్. ఉమా ఆనందంగా ప్లేట్లో ఫుడ్ పెట్టి శేఖర్ చేతికిస్తుంది. శేఖర్ కొడుకు రూపుకి వెళ్లేసరికి బెడ్ మీద అసహనంగా కూర్చుని ఉంటాడు అర్ణవ్. అడుగుల శబ్దానికి తలెత్తి చూస్తాడు. తండ్రిని అతని చేతిలో ఉన్న ప్లేట్ ని చూసి, నాకు ఆకలిగా లేదు డాడ్ అంటాడు. ఎందుకు తినకుండా వచ్చేసావు? ఆకలిగా లేదు. ఆకలిగా లేకపోవడం కాదు, కోపం వచ్చింది. మన కంపెనీ విషయాలు ఎక్కడ అన్వి లీక్ చేస్తుందో అని నీ కోపం, అంతేనా అంటాడు. డాడ్ అంటాడు కోపంగా అర్ణవ్. ఆ అరుపుకి కింద ఉన్నమ్మ భయపడుతుంది. ఏం జరుగుతుందో అర్థం కాక వెళదాము అనుకుని కూడా వెళ్ళలేక ఆగిపోతుంది. కొడుకు కోపానికి మనసులోని నవ్వుకుంటాడు శేఖర్. డాడీనే కానీ ఇంతకి దేనికంత కోపం అంటూ అడుగుతాడు కావాలని. లేకపోతే ఏంటి డాడ్? అన్వి ఎందుకు మన విషయాలు వేరే కంపెనీకి లీక్ చేస్తుంది? అస్సలు చేయదు అంటాడు తండ్రి వైపు చూస్తూ. ఇది మరీ బాగుంది. నేనెక్కడన్నాను? నువ్వు అలా అనుకుంటున్నావేమో అని అడిగాను. నేను మాత్రం అలా ఎందుకు అనుకుంటాను డాడ్? అన్వి గురించి నాకు తెలీదా? ప్రాణం పోయినా అన్వి నాకు వ్యతిరేకంగా వెళ్ళదు అంటాడు స్థిరంగా అర్ణవ్. అబ్బో అనుకుంటాడు మనసులో శేఖర్. అయితే ఇంకా హ్యాపీ. అన్వి మీద నీకు నమ్మకం ఉంది కదా. ఇక సమస్య ఏముంది? తను అక్కడ వికాస్ దగ్గర జాబ్ చేస్తే మాత్రం ఏమైంది? ఎక్కడైనా ఒకటే కదా. అర్ణవ్ మౌనంగా ఉంటాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు కదా నాన్న. నువ్వు ఇలా భోజనం చేయకుండా ఉంటే ఎలా? నువ్వు తినకుండా మేము ఎప్పుడైనా తిన్నామా? తినరా అంటూ అర్ణవ్ నోటి దగ్గర ముద్ద పెడతాడు. తనకి ఇలా ఎందుకు ఉందో, ఎందుకు కోపం వస్తుందో తనకే అర్థం కావడం లేదు. తండ్రి ముందు బయటపడటం ఇష్టం లేక మౌనంగా నోరు తెరుస్తాడు. శేఖర్ ముద్దులుగా చేసి అన్నం తినిపిస్తూ ఉంటాడు. అంతా తినేస్తాడు అర్ణవ్. ఏమీ ఆలోచించకుండా పడుకో నాన్న అంటూ చెప్పి ప్లేట్ తీసుకుని బయటికి వచ్చేస్తాడు శేఖర్. మెట్లు దిగి వస్తున్న భర్తకి ఆత్రంగా ఎదురు వెళ్తుంది ఉమ. బాబు తిన్నాడా అంటూ అడుగుతుంది.
హా అంటూ ప్లేట్ చేతిలో పెడతాడు. థ్యాంక్స్ అండి అంటుంది సంబరంగా. ఉమ మొహంలో సంతోషం చూసి హ్యాపీగా అనిపిస్తుంది శేఖర్‌కి. కొడుకు తినగానే కడుపు నిండిపోయిందా ఏంటి? మనం తినేదేమైనా ఉందా లేదా? రండి అంటూ చల్లబడిన ప్లేట్ తీసి మరలా వేడిగా వడ్డిస్తుంది ఉమ. ఇద్దరూ భోజనం చేసేస్తారు. శేఖర్ వెళ్ళిపోయిన తర్వాత అన్నీ సర్దుకొని లైట్లు ఆఫ్ చేసి ఉమ కూడా వెళ్ళిపోతుంది. తండ్రి వెళ్ళిన తర్వాత రూమ్ లాక్ చేసుకుని బెడ్ మీద వాలిపోతాడు అర్ణవ్. అన్నీ ఎందుకు వేరే వాళ్ళ దగ్గర పిఏగా చేయాలి? ఇప్పుడు జాబ్ చేయకపోతే ఏమైందో మేడం గారికి? పూట గడవడం లేదా ఏంటి? మామ కోట్లు సంపాదించాడు కదా! ఇప్పుడు జాబ్ చేయడం అంత అవసరమా? అనుకుంటూ కసితీరా తిట్టుకుంటాడు అన్విని. అలా ఆలోచిస్తూనే ఎప్పటికో నిద్రపోతాడు. అన్నీ సర్దుకొని రూమ్లోకి వచ్చిన ఉమ్మకి తన భర్త బెడ్ మీద కనపడక ఎటు వెళ్ళారు ఈయన అనుకుంటూ బాల్కనీ వైపు వస్తుంది. బాల్కనీలో నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు శేఖర్. ఏం ఆలోచిస్తున్నారు? ఇంతకీ అర్ణవ్‌కి ఏం చెప్పి ఫుడ్ తినిపించారు? జరిగిందంతా చెప్పాడు భార్యకి. అన్వి మీద అనుమానం లేదు అంటున్నాడు. మరి కోపం ఎందుకు వస్తుంది? అంటుంది ఏమీ అర్థం కాక. శేఖర్ భార్య అమాయకత్వాన్ని చూసి నవ్వుతాడు ఆమెనే చూస్తూ. భర్త ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక అంతే చూస్తూ ఉంటుంది. అన్వి మీద వాడికి సాఫ్ట్ కార్నర్ స్టార్ట్ అయింది. దానికి ప్రేమ అని పేరు పెట్టలేం కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇదే ఎక్కువ మనకి. ఈ మాత్రం సాఫ్ట్ కార్నర్ అయినా చాలు మనకి అంటాడు. వాళ్ళిద్దరూ కలవాలని కోరుకునే వాళ్ళలో మనం మొదటిగా ఉంటాం. ఎలా అయినా వాళ్ళు కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఉమ. ఉదయాన్నే రెడీ అయ్యి కిషోర్‌కి కాల్ చేసి బయలుదేరుతున్నానని చెప్పి ఆఫీస్‌కి బయలుదేరుతుంది అన్వి. కొద్దిసేపటికి ఆఫీస్‌కి విషయం రిపోర్ట్ చేస్తుంది. మేనేజర్ ఆమె పాత పిఏకి అప్పచెప్తాడు. వర్క్ నేర్చుకోవడం కోసం. వికాస్ లోపలికి వెళ్తూ వర్క్ చేసుకుంటున్న అన్విని చూస్తూ వెళ్తాడు. రేయ్ అర్ణవ్! నీ మరదలు నా దగ్గర పనిచేస్తోందిరా. మెల్లగా దాన్ని నా వశం చేసుకొని నా కోరిక తీర్చుకొని ఆ తర్వాత నిన్ను నాశనం చేస్తాను అనుకుంటాడు కసిగా. అన్వి మాత్రం ఏ ధ్యాస లేకుండా వర్క్ నేర్చుకుంటూ ఉంటుంది. ఒక పక్కన వర్క్ నేర్చుకుంటూనే ఉన్న మధ్య మధ్యలో అర్ణవ్ గుర్తుకు వస్తూనే ఉన్నాడు ఆమెకి. బావా ఏం చేస్తున్నావు నన్ను అనుకుంటుంది మనసులో. మరలా అతి కష్టం మీద ఆలోచనలు మరల్చి వర్క్ చేసుకుంటూ ఉంటుంది. వికాస్ ఆమెని అస్సలు డిస్టర్బ్ చేయడు. ఎందుకంటే వర్క్ నేర్చుకున్న తర్వాత ఎలాగో తనతోనే ఉంటుంది కదా అని. ఆఫీస్‌కి వచ్చిన దగ్గర నుండి వర్క్ మీద ధ్యాస నిలపడం కష్టమవుతుంది అర్ణవ్‌కి. ఎందుకో అన్వి వేరొక దగ్గర చేయడం అస్సలు నచ్చడం లేదు. ఎందుకో అతను ఎంతగా ఆలోచించినా తనకు అర్థం కావడం లేదు. అతి కష్టం మీద ధ్యాసను వర్క్ మీదకు మరలిస్తాడు అర్ణవ్. చూస్తుండగానే 3 రోజులు గడిచిపోతాయి. అన్వి పూర్తిగా ట్రైన్ అవుతుంది. ఆ రోజు వికాస్ రావడంతోనే తన దగ్గరికి వెళ్లి గుడ్ మార్నింగ్ చెప్తుంది. వెరీ గుడ్ మార్నింగ్ అంటూ చెప్తాడు బ్రైట్ స్మైల్‌తో. ఆ రోజు వికాస్ షెడ్యూల్స్ అన్నీ చెప్తుంది. ఇప్పుడు 11 గంటలకి హోటల్‌లో కంపెనీ వాళ్ళది మీటింగ్ ఉంది సార్. మీరు బయలుదేరాలి కొద్దిసేపట్లో అంటూ చెప్తుంది. నేను కాదు మనం వెళ్తున్నాం అంటూ ఆమె వైపు చూస్తాడు. నేనా? అంటూ అడుగుతుంది. అవును. నువ్వు నా పిఏ. ఆ సంగతి మర్చిపోతున్నావు అంది. నేనెక్కడికి వెళ్తే నువ్వు అక్కడికి రావాలి అంటాడు. అది నిజమే కావడంతో మాట్లాడకుండా సరే అంటుంది. కొద్దిసేపటికి కారులో బయలుదేరతారు ఇద్దరు. ఇప్పుడు నా పక్కన అన్విని చూసి, అన్నో గాడు పెద్దగా రియాక్షన్ ఇవ్వడేమో. వాడికి అన్వి అంటే ఇంట్రెస్ట్ లేదు కదా! మరి వాడిని ఎలా ఏడిపించడం అనుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు వికాస్. ఒక పక్కన అన్ని ఆలోచనలు అన్వికున్నాయి. ఈ మీటింగ్‌కి అందరూ వస్తారు. బావ కూడా వస్తాడు. నేను బావ కనపడకుండా ఉంటేనే తను హ్యాపీ ఫీల్ అవుతాడు. నన్ను నేను ఎప్పుడు చూ నేను నిన్ను ఎప్పుడు చూడాలా అనుకుంటుంటే, నేను నీకు కనపడకుండా ఉంటే బావుంటుందని నువ్వు అనుకుంటూ ఉంటావు కదా బావ! నిన్ను చూసి కొన్ని రోజులయిపోయింది బావ. ఒకసారి తనివి తీరా చూసుకొని, నా మనసులో నింపేసుకుంటాను అనుకుంటుంది. ఆమె ఆలోచనలో ఉండగానే కారు హోటల్ దగ్గర ఆపుతుంది. తెలియకుండానే ఆమె మనసులో భయం స్టార్ట్ అవుతుంది. మెల్లిగా దిగి వికాస్‌ను అనుసరిస్తుంది. ఇప్పటిదాకా ఉన్న ధైర్యం కాస్త ఆవిరైపోయినట్లుగా అనిపిస్తుంది. ఎక్కడ తను కనపడగానే అర్ణవ్ కళ్ళల్లో తన పట్ల అసహ్యం కనిపిస్తుందో అన్న భయం ఆమెను నిలకడగా ఉండనివ్వడం లేదు. వణుకుతున్న కాళ్ళతో వికాస్ వెనుక నడుస్తూ ఉంటుంది. అర్ణవ్ ప్రేమించకపోయినా భరించగలదు కానీ, తన పట్ల అసహ్యం చూపిస్తే ఆమె మనసు తట్టుకోలేదు. మీటింగ్ హాల్‌కి ముందు ఒక పెద్ద హాల్ ఉంటుంది. అందరూ ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వలేదు కనుక హాల్‌లో నిలబడి ఒకరినొకరు పలకరించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంకి మీటింగ్ హాల్‌లో ఎంటర్ అవుతారు. వికాస్ ఇంకా అన్వి.
మీటింగ్ హాల్లోకి ఎంటర్ అయ్యే ముందే వికాస్ వెనక ఎందుకు నడుస్తున్నావు అన్వి కమ్ ఫ్రంట్ అంటంతో తప్పక అతని పక్కకు వస్తుంది అన్వి. మీటింగ్ హాల్లో అడుగుపెట్టిన ఇద్దరు ముందుకు వస్తూ ఉంటారు అందరి వైపు. వికాస్ పక్కన నడుచుకుంటూ వస్తున్న అన్వి పైన అర్ణవ్ చూపు నిలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. దీపావళి పండుగ కదా, అందుకే 2 రోజులు అప్డేట్స్ ఇవ్వడం కుదరలేదు. ఏమీ అనుకోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.